పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే చాలామందికి పాలిటీలో ఒక పెద్ద సవాలుగా నిలిచే అంశం పంచాయతీరాజ్ సంస్థలు. ఎందుకంటే ఇందులో చాలా కమిటీలు, సంవత్సరాలు, ఆర్టికల్స్ అన్నీ ఉంటాయి. ఈ రోజు మనం ఈ క్లిష్టమైన అంశాన్ని చాలా సులభంగా కొన్ని అద్భుతమైన ట్రిక్స్తో ఎలా అర్థం చేసుకోవాలో లోతుగా చర్చిద్దాం. డెప్త్గా చదువు చెప్పడం మాత్రమే కాదు, గుర్తుపెట్టుకునేలా చెప్పడం నా బాధ్యత. ఈ వీడియో కలర్ఫుల్ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ మరియు ప్రింటబుల్ పీడిఎఫ్ కోసం స్కై అకాడమీ తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఒక లైక్తో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సార్, మీరన్నట్టు ఈ టాపిక్ చాలా పెద్దది. నాకు తెలిసి చాలామంది అభ్యర్థులు దీన్ని చూసి భయపడతారు. ముఖ్యంగా ఆర్టికల్ 243. అందులో మళ్ళీ ఏ, బి, సి అని మొదలుపెట్టి జెడ్, జి వరకు ఉంటాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడమంటే అసలు సాధ్యమేనా? ఇది ఎగ్జామ్కి నిజంగా అంత ముఖ్యమా సార్? మీ భయం నాకు అర్థమైంది. అందుకే కదా మనం ఇక్కడున్నాం. పంచాయతీరాజ్ అనేది మన రాజ్యాంగంలో ఆత్మలాంటిది. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండిట్లోనూ దీన్నించి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. ఈరోజు మన ఈ చర్చ తర్వాత పంచాయతీరాజ్ టాపిక్ మీకు ఫేవరెట్ టాపిక్ అవుతుంది. ప్రతి కమిటీ, ప్రతి ఆర్టికల్ మీ మైండ్లో ఒక సినిమాలాగా గుర్తుండిపోతుంది. నాతో పాటు ప్రయాణించడానికి సిద్ధమా? తప్పకుండా సార్. మీరలా చెప్తుంటేనే కొంచెం ధైర్యం వస్తుంది. ఎక్సలెంట్. ముందుగా ఒక కథతో మొదలు పెడదాం. పంచాయతీరాజ్ అనే ఈ ఆలోచన వెనుక ఇద్దరు మహానుభావుల మధ్య ఒక పెద్ద తాత్విక సంఘర్షణ ఉంది. ఒకవైపు గాంధీజీ, మరోవైపు అంబేడ్కర్. గాంధీజీ గ్రామ స్వరాజ్యం అన్నారు. అంటే ప్రతి పల్లె ఒక చిన్న రిపబ్లిక్లా ఉండాలి, వాళ్ల సమస్యలను వాళ్లే పరిష్కరించుకోవాలి అన్నారు. అధికారం గ్రామస్థాయికి వెళ్లాలన్నారు. అవును సార్, విన్నాను. గ్రామ స్వరాజ్యం అంటే పవర్ టు ద పీపుల్ అన్నమాట. కరెక్ట్. కానీ అంబేడ్కర్ గారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే అప్పటి గ్రామాల్లో కుల వివక్ష, అగ్రవర్ణాల పెత్తనం చాలా ఎక్కువగా ఉండేది. అధికారం గ్రామాలకు ఇస్తే అది కొందరు చేతుల్లోనే ఉండిపోయి అణగారిన వర్గాల వారిని మరింత అణిచివేస్తారని ఆయన భయపడ్డారు. ఓ, అంటే ఇద్దరి వాదనల్లోనూ నిజముంది కదా సార్. ఒకరిది ఆదర్శమైతే మరొకరిది వాస్తవికత. ఖచ్చితంగా. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మన రాజ్యాంగ నిర్మాతలు ఆర్టికల్ 40ని ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. అంటే రాష్ట్రాలు పంచాయతీలను ఏర్పాటు చెయ్యాలి అని సలహా ఇచ్చారు. కాని దాన్ని తప్పనిసరి చెయ్యలేదు. ఇక్కడి నుండే మన అసలు కథ మొదలవుతుంది. ఈ ప్రయాణంలో ఎన్నో కమిటీలు వచ్చాయి. వాటిని సంవత్సరాలతో సహా ఒక చిన్న ట్రిక్తో గుర్తుపెట్టుకుందాం. రెడీ సార్, ట్రిక్స్ కోసమే ఎదురుచూస్తున్నాను. మనం గుర్తుపెట్టుకోవాల్సినవి 4 ముఖ్యమైన కమిటీలు: బలవంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, జీవీకే రావు కమిటీ మరియు ఎల్ఎం సింఘ్వి కమిటీ. వీటిని ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న కథ చెప్తాను. ఒక బలమైన అశోకుడు రావణుడిని సింహంలా చంపాడు. బలమైన అశోకుడు రావణుడిని సింహంలా చంపాడు. వావ్! అంటే బలమైన అంటే బలవంతరాయ్, అశోకుడు అంటే అశోక్ మెహతా, రావణుడు జీవీకే రావ్, సింహం అంటే సింఘ్వి. సూపర్ సార్, ఆర్డర్ పర్ఫెక్ట్గా గుర్తుండిపోయింది. ఇప్పుడు చూడు. మొదటి కమిటీ బలవంతరాయ్ మెహతా కమిటీ, 1957. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ కమిటీయే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అంటే డెమోక్రాటిక్ డీసెంట్రలైజేషన్ అనే పదాన్ని వాడింది. ఈ కమిటీ సిఫార్సు ఏంటో ఎగ్జామ్ హాల్లో వెంటనే ఫ్లాష్ అయ్యేలా ఒక చిన్న ట్రిక్ చెప్తా. బలవంతరాయ్ మెహతా. ఈ పేరులో ఎన్ని పదాలున్నాయి? 3 పదాలు: బలవంత, రాయ్, మెహతా. సో ఆయన సూచించింది 3 అంచెల వ్యవస్థ, 3 టైర్ సిస్టమ్ అన్నమాట. గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్. అందుకే ఈయన్నే పంచాయతీరాజ్ వ్యవస్థ పితామహుడు లేదా శిల్పి అంటారు. ఇది చాలాసార్లు పీవైక్యూలో అడిగారు. ఆహా! సార్, ఇప్పుడు డయాగ్రామ్ ప్లస్ ట్రిక్ 2 మైండ్లో ఫిక్స్ అయ్యాయి. బలవంతరాయ్ మెహతా, 3 పదాలు, 3 అంచెల వ్యవస్థ. చాలా సింపుల్. ఈ కమిటీ సిఫారసుతోనే 1959 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో మొట్టమొదటి పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించారు. రెండవ రాష్ట్రమేంటో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్. ఓ, అవునా సార్? ఆ తర్వాత సరిగ్గా 20 ఏళ్లకు 1977లో జనతా ప్రభుత్వం అశోక్ మెహతా కమిటీని వేసింది. దీనికి ట్రిక్ ఏంటో మీరే చెప్పండి చూద్దాం. ఆలోచిస్తూ, అశోక్ మెహతా 2 పదాలున్నాయి. సో 2 అంచెల వ్యవస్థను సూచించుంటుంది.
కరెక్టేనా సార్? ఎగ్జాక్ట్లీ. చూసారా ఎంత సులభమో? ఈ కమిటీ మండల పంచాయతీ, జిల్లా పరిషత్ అనే రెండంచెల వ్యవస్థను సూచించింది. కానీ ఆ ప్రభుత్వం పడిపోవడంతో ఇది పూర్తిగా అమలు కాలేదు. చాలా సింపుల్గా ఉంది సార్. ఇప్పుడు నాకు కమిటీల మీద ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. గుడ్. ఇప్పుడు అసలైన మ్యాజిక్లోకి వెళ్దాం. ఈ కమిటీల సిఫారసులన్నీ ఉన్నా పంచాయతీలకు రాజ్యాంగబద్ధత లేదు, అంటే కాన్స్టిట్యూషనల్ స్టేటస్ లేదు. అందుకే ఎన్నికలు సరిగ్గా జరిగేవి కావు, ప్రభుత్వాలు నిధులిచ్చేవి కావు. ఈ సమస్యను పరిష్కరించడానికి 1986లో వచ్చిన ఎల్ఎం సింఘ్వి కమిటీ మొదటిసారిగా పంచాయతీరాజ్కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలి అని గట్టిగా చెప్పింది. అంటే కాన్స్టిట్యూషన్లో చేర్చాలి అని చెప్పిందనమాట. ఇదే టర్నింగ్ పాయింట్ అనుకుంటా. అవును. దాని ఫలితమే మన 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. ఇది ఏప్రిల్ 24, 1993 నుండి అమల్లోకొచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకే సార్, నోట్ చేసుకున్నాను. ఏప్రిల్ 24. ఈ చట్టం ద్వారా రాజ్యాంగంలో పార్ట్ 9 ద పంచాయత్స్ అనే కొత్త భాగాన్ని, అలాగే 11వ షెడ్యూల్ను చేర్చారు. ఈ 11వ షెడ్యూల్లో పంచాయతీలు చేయాల్సిన 29 పనుల జాబితా ఉంటుంది. 29 ఫంక్షనల్ ఐటమ్స్ అన్నమాట. సరే, ఇక్కడే నాకసలు కన్ఫ్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఆర్టికల్ 243 నుండి 243O వరకు అన్నీ ఒకేలా ఉంటాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? భయపడకు. దీనికోసం మన దగ్గర ఒక సూపర్ ట్రిక్ ఉంది. ఆల్ఫబెట్ ట్రిక్. ప్రతి అక్షరానికి ఒక కీవర్డ్ ఉంటుంది. రెడీ? ఎస్ సార్, అబ్సల్యూట్లీ రెడీ. కొంచెం ఉత్సాహంగా. ఓకే, లెట్స్ అన్పాక్ దిస్. ఆర్టికల్ 243. ఇది కేవలం డెఫినేషన్స్, అంటే నిర్వచనాల గురించి చెప్తుంది. ఇది బేసిక్. ఇప్పుడు ఆర్టికల్ 243A. ఏ అంటే అసెంబ్లీ. అసెంబ్లీ అంటే సభ. సో 243A దేని గురించి చెప్తుంది? గ్రామసభ. గ్రామసభ. పర్ఫెక్ట్. గ్రామసభ అంటే ఆ గ్రామంలో ఓటర్లుగా నమోదైన వారందరూ. ఇప్పుడు ఆర్టికల్ 243B. బి అంటే బిల్డ్. బిల్డ్ అంటే నిర్మించడం లేదా ఘటన్. సో 243B అంటే పంచాయతీల నిర్మాణం. కాన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయత్స్ అంటే మూడంచెల వ్యవస్థ ఏర్పాటు. బి ఫర్ బిల్డ్, పంచాయతీల నిర్మాణం. గాట్ ఇట్ సార్. ఆర్టికల్ 243C. సి అంటే కాంపోజిషన్, అంటే నిర్మాణ సరంచన. పంచాయతీల నిర్మాణం ఎలా ఉండాలి, సభ్యులు ఎలా ఎన్నికవ్వాలి అని చెప్తుంది. సి ఫర్ కాంపోజిషన్. బావుంది సార్, సింపుల్గా ఉంది. ఇప్పుడు చాలా ముఖ్యమైనది ఆర్టికల్ 243D. డి అంటే డిప్రైవ్డ్ లేదా దళిత్ అని గుర్తుపెట్టుకో. అంటే అణగారిన వర్గాలు. వాళ్లకి ఏమి కావాలి? రిజర్వేషన్. ఎస్. ఎస్సీ, ఎస్టీ మరియు మహిళలకు రిజర్వేషన్ల గురించి చెప్పేది ఇదే. డి ఫర్ డిప్రైవ్డ్, రిజర్వేషన్. ఇది చాలా ముఖ్యం సార్, ఎప్పుడూ అడుగుతారు. అవును. నెక్స్ట్ ఆర్టికల్ 243E. ఈని ఇంగ్లీష్లో ఇయర్లా గుర్తుపెట్టుకో. ఇయర్ అంటే సంవత్సరం. ఇది పంచాయతీల పదవీకాలం, అంటే డ్యూరేషన్ గురించి చెప్తుంది. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. ఈ ఫర్ ఇయర్, డ్యూరేషన్ మైండ్లో ఫిక్స్ అయింది సార్. ఆర్టికల్ 243F. ఎఫ్ అంటే ఫెయిల్. ఫెయిల్ అయితే ఏమవుతుంది? అనర్హత, డిస్క్వాలిఫికేషన్. కరెక్ట్. సభ్యుల అనర్హతల గురించి చెప్తుంది. ఎఫ్ ఫెయిల్, డిస్క్వాలిఫికేషన్స్. ఆహా సార్, ఇప్పుడు పేపర్ ఓపెన్ చేస్తే వెంటనే ఈ లైన్ గుర్తొస్తుంది. చూసారా? ఇంకా ఉన్నాయి. ఆర్టికల్ 243G. జీ అంటే గ్రేట్ పవర్స్, గొప్ప అధికారాలు. పంచాయతీల అధికారాలు, బాధ్యతల గురించి చెప్తుంది. పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఆ 29 పనులు ఇక్కడే వస్తాయి. జీ ఫర్ గ్రేట్ పవర్స్. ఇప్పుడొక చిన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరెన్నో ట్రిక్స్ మీకోసం వస్తూనే ఉంటాయి. సార్, ఈ ట్రిక్స్ అన్నీ చాలా బావున్నాయి. కానీ నేను నోట్స్ రాసుకున్నా కూడా నెల రోజుల తర్వాత రివిజన్ చేసేటప్పుడు కొన్ని మర్చిపోతున్నాను. కన్ఫ్యూజన్ వస్తుంది. ఇది చాలామంది స్టూడెంట్స్ ఎదుర్కొనే సమస్య. సరైన ఎక్స్ప్లెనేషన్ వినడంతో పాటు రివిజన్ కోసం స్ట్రాంగ్ మెటీరియల్ కూడా ఉండాలి. అందుకే మనం స్కై అకాడమీ తెలుగు యాప్లో ప్రతి టాపిక్కి 4 రకాల పీడిఎఫ్స్ ఇస్తున్నాం. 1 మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మొత్తం టాపిక్ను ఒకే పేజీలో బొమ్మల రూపంలో గుర్తుపెట్టుకోవడానికి. 2 ప్రింటబుల్ పీడిఎఫ్, క్లాస్లో నేను రాసిన కలర్ఫుల్ నోట్స్. 3 సమ్మరీ టేబుల్ పీడిఎఫ్, క్విక్ రివిజన్ కోసం టేబుల్ ఫార్మాట్లో. 4 మెమరీ హింట్ పీడిఎఫ్, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ట్రిక్స్ అన్నీ ఉన్న పీడిఎఫ్. ఓ, 4 రకాల పీడిఎఫ్సా? అవును. పాతకాలంలో ఎక్కడో దొరికిన ర్యాండమ్ మెటీరియల్ చదవడం వేరు, ఎగ్జామ్ ప్యాటర్న్కి తగ్గట్టు అప్డేట్ చేసిన ఇలాంటి స్ట్రక్చర్డ్ మెటీరియల్తో చదవడం వేరు. ఇది మీ రివిజన్ టైంను చాలా తగ్గిస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. అవును సార్,
4 రకాల పీడిఎఫ్స్ ఉంటే రివిజన్ చాలా ఈజీ అవుతుంది. తప్పకుండా చూస్తాను సార్. సరే, మన ట్రిక్స్ కంటిన్యూ చేద్దామా? జీ తర్వాత ఏంటి? తప్పకుండా. ఆర్టికల్ 243H. హెచ్ అంటే హౌస్ ట్యాక్స్ అని గుర్తుపెట్టుకో. అంటే పంచాయతీలకు పనులు విధించే అధికారం, పవర్ టు ఇంపోజ్ ట్యాక్సెస్. హెచ్ ఫర్ హౌస్ ట్యాక్స్. సింపుల్. ఆర్టికల్ 243I. ఐ అంటే ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఆదాయం. పంచాయతీల ఆర్థిక పరిస్థితిని సమీక్షించడానికి రాష్ట్ర ఆర్థిక సంఘం అంటే స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఏర్పాటు గురించి చెబుతుంది. ఐ ఫర్ ఇన్కమ్, ఫినాన్స్ కమిషన్. ఇది చాలా ఇంపార్టెంట్ కదా సార్? చాలా చాలా ఇంపార్టెంట్. కేంద్రానికి ఫైనాన్స్ కమిషన్ ఆర్ట్ 280 ఉన్నట్లే రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోసం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 243J. జే అంటే హిందీలో జాంచ్. జాంచ్ అంటే తనిఖీ. పంచాయతీల అకౌంట్స్ను ఆడిట్ చేయడం గురించి చెప్తుంది. ఆడిట్ ఆఫ్ అకౌంట్స్. జే ఫర్ జాంచ్, ఆడిట్. ఇప్పుడు ఆర్టికల్ 243K. కే అనేది మనందరికీ ఇష్టం, కింగ్స్ 11 లాగా. కే ఫర్ కింగ్స్ ఎలక్షన్. పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు. కే ఫర్ కింగ్స్ ఎలక్షన్. ఇది అస్సలు మర్చిపోలేను సార్. చివరిగా ఈ లిస్ట్లో ముఖ్యమైనది ఆర్టికల్ 243O. ఓ అంటే అబ్జెక్షన్. ఎన్నికల విషయాల్లో కోర్టుల జోక్యంపై నిషేధం. బార్ టు ఇంటర్ఫరెన్స్ బై కోర్ట్స్. కోర్టులు అబ్జెక్షన్ చెప్పకూడదు. ఓ ఫర్ అబ్జెక్షన్, నో కోర్ట్ ఇంటర్ఫెరెన్స్. సార్ నిజంగా అద్భుతం. ఇప్పుడు 243 సిరీస్ ఆర్టికల్స్ అన్నీ నాకు గుర్తున్నాయి. చాలా ధైర్యంగా ఉంది. ఇది గమనించండి. ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకుంటే మొత్తం లిస్టు గుర్తొస్తుంది. ఈ ట్రిక్ నచ్చినవాళ్లు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం షెడ్యూల్డ్ ప్రాంతాల గురించి మాట్లాడుకుందాం. పెసా యాక్ట్ 1996. సార్ ఇది ఎప్పుడూ న్యూస్లో ఉంటుంది. గిరిజన ప్రాంతాలకు సంబంధించింది కదా? అవును. 73వ సవరణ చట్టం దేశమంతటా లాగు అయినా గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రత్యేకం కాబట్టి ఆ చట్టాన్ని నేరుగా వాళ్ల ప్రాంతాల్లో అంటే 5th షెడ్యూల్ ఏరియాస్లో అమలు చేయలేదు. వాళ్లకోసం పార్లమెంటు ప్రత్యేకంగా చేసిన చట్టమే ఈ పెసా, పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ 1996. దిలీప్ సింగ్ భూరియా కమిటీ సిఫార్సుల మేరకు దీని తెచ్చారు. దీని ప్రత్యేకత ఏంటి సార్? సాధారణ పంచాయతీలకు వీటికి తేడా ఏంటి? ఇందులో హీరో గ్రామసభ. పేసా చట్టం ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గ్రామసభకు అపరిమితమైన అధికారాలు ఉంటాయి. వారి సంప్రదాయాలను కాపాడటం, చిన్న నీటివనరులు, చిన్న తరహా ఖనిజాలను నిర్వహించడం, భూసేకరణకు ముందు గ్రామసభను తప్పనిసరిగా సంప్రదించడం వంటివి ముఖ్యమైన అధికారాలు. అంటే ప్రభుత్వానికి కూడా గ్రామసభ అనుమతి లేకుండా అక్కడ ఏమీ చేయడానికి వీల్లేదు. అంటే గిరిజనుల హక్కులను కాపాడటానికి ఇది ఒక రక్షణ కవచం లాంటిదన్నమాట. ఖచ్చితంగా. ఇప్పుడు మన రాష్ట్రాల విషయానికి వద్దాం. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 గురించి కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఇది టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్కి చాలా ముఖ్యం. చెప్పండి సార్. ఈ కొత్త చట్టం ప్రకారం చాలా తండాలను, గూడెంలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. గ్రామసభ సంవత్సరానికి కనీసం 6 సార్లు అంటే 2 నెలలకొకసారి జరగాలి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే సర్పంచ్ విధులు సరిగ్గా నిర్వర్తించకపోతే జిల్లా కలెక్టర్ అతన్ని తొలగించే అధికారం కూడా ఈ చట్టం కల్పించింది. ఓహో, అంటే సర్పంచులకు బాధ్యతలను, జవాబుదారీతనాన్ని బాగా పెంచారు. అవును. ఇప్పుడు చూడండి, ఇన్ని విషయాలు చదివిన తర్వాత సరైన గైడెన్స్ లేకపోతే స్టూడెంట్సు దారిదొప్పుతారు. చాలామంది ఏది చదవాలో, ఏది వదిలేయాలో తెలియక టైం వేస్ట్ చేస్తారు. నిజమే సార్, ఆ ప్రాబ్లం నాక్కూడా ఉంది. సిలబస్ చాలా ఎక్కువ. దానికి సరైన పరిష్కారం ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్. అంటే ఉదయం లేవగానే ఒక మార్నింగ్ మోటివేషన్, ఆ రోజు ఏం చదవాలో డైలీ షెడ్యూల్, మధ్యాహ్నం చదివిన వాటిపై ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్, సాయంత్రం ప్రతి టాపిక్పై ఓరల్ టెస్ట్స్ లేదా వైవా. ఇవన్నీ ఒక మెంటర్ పర్యవేక్షణలో జరిగితే మీకు రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ వస్తుంది. కంటెంట్ కోసం ఇక్కడా అక్కడ వెతక్కుండా మీ టైంను పూర్తిగా చదువుపై పెట్టచ్చు. మా 1-to-1 మెంటర్షిప్లో ఇదే సిస్టమ్ ఫాలో అవుతుంది. ఆసక్తి ఉన్నవాళ్లు ఈ నంబర్ నోట్ చేసుకోండి, 9491370061. సార్, నంబర్ మళ్ళీ చెప్పండి. 9491370061. ఇది చాలా బాగుంది సార్. ఒక పర్సనల్ ట్రైనర్లా రోజంతా గైడ్ చేస్తారన్నమాట. ఎస్. ఇప్పుడు మనం ముగింపు దశకొచ్చాం. ఇప్పటివరకు నేర్చుకున్నదంతా కలిపి ఒక మెగా స్టోరీగా చూద్దాం. వావ్, సూపర్ సార్.
గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యం అనే విత్తనాన్ని అంబేడ్కర్ గారి హెచ్చరికలనే భూమిలో నాటారు. దానికి బలవంతరాయ్ మెహతా అనే రైతు మూడంచెల దుక్కిదున్నాడు. కాని దానికి రాజ్యాంగబద్ధత అనే నీరు లేదు. అప్పుడు ఎల్ఎం సింఘ్వి అనే శాస్త్రవేత్త రాజ్యాంగ సవరణ అనే ఇరువును సూచించాడు. దాని ఫలితంగా 73వ సవరణ అనే మొక్క పుట్టింది. ఆ మొక్కకు 243 సిరీస్ అనే కొమ్మలొచ్చాయి. ఏ అసెంబ్లీ అనే కొమ్మకు గ్రామసభ అనే ఆకు, డి డిప్రైవ్డ్ అనే కొమ్మకు రిజర్వేషన్ అనే పువ్వు, ఐ ఇన్కమ్ అనే కొమ్మకు ఆర్థిక సంఘం అనే ఫలం, కే కింగ్స్ ఎలక్షన్ అనే కొమ్మకు ఎన్నికల సంఘం అనే విత్తనం వచ్చాయి. ఈ మొక్క గిరిజన ప్రాంతాల్లో పెరగడానికి పిఎస్సిఏ అనే ప్రత్యేక మట్టిని వాడారు. ఇది పంచాయతీరాజ్ కథ. సార్, ఇది కథ కాదు, ఒక కవిత. మొత్తం టాపిక్ ఒకే ఒక్క పేరాలో నా కళ్ల ముందు కదులుతోంది. ఐల్ నెవర్ ఫర్గెట్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చిరునవ్వుతో మై ప్లెజర్. చూశారు గదా, ఎంత కష్టమైన టాపిక్నైనా సరైన పద్ధతిలో ట్రిక్స్తో చదివితే చాలా సులభంగా ఉంటుంది. ఈరోజు మన చర్చ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు స్కై అకాడమీ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్లాస్ యొక్క 4 రకాల పీడిఎఫ్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మరియు స్కై అకాడమీ తెలుగు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. 1-to-1 మెంటర్షిప్ గురించి మరిన్ని వివరాల కోసం కాల్ చేయాల్సిన నంబర్ మర్చిపోవద్దు, 9491370061. మళ్ళీ మరో అద్భుతమైన టాపిక్తో కలుద్దాం. అంతవరకు కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్.